'ఖలీఫా' పృథ్వీరాజ్ సుకుమారన్, మాళవిక శర్మ లీడ్స్ గా వైశాఖ్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో ఆమీర్ అలీ ఊళ్ళో సొంతంగా ఓ మెన్స్ క్లోతింగ్ స్టోర్ నడుపుతూ ఉంటాడు. హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్. రీసెంట్ గా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలు పెడతాడు. అయితే ఆనందంగా సాగుతున్న తన జీవితం వాళ్ళ నాన్న ఓ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవడంతో తలకిందులవుతుంది. ఇండియాలో టాప్ బిజినెస్ మ్యాన్ అయిన హారిస్ అధికార పార్టీ లీడర్ అయిన రాఘవన్ కలిసి కుట్ర చేసి వాళ్ళ నాన్నని జైలుకి పంపుతారు. దీనికి తోడు ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా తోడయ్యి మనోడిని కొంగదీస్తాయి. దాంతో వాళ్ళ నాన్నని జైలు నుంచి బయటికి తేవటానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి మనోడు ఇంటర్నేషనల్ గోల్డ్ స్మగ్లింగ్ రింగ్ లోకి దిగి తక్కువ టైంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా మారతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఈ బిజినెస్ లో మనోడు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఎదుర్కొన్న శత్రువులు ఎవరు? ఇంతకీ వాళ్ళ నాన్న అరెస్ట్ అవ్వటానికి కారణం ఏంటి? హారిస్ రాఘవన్లు చేసిన కుట్రేంటి? వీళ్లతో మనోడి వైరం ఎంతవరకు వెళ్ళింది? చివరికి క్రిమినల్ గా మనోడి జీవితం ఎటుపోయింది? తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకన్నా టైం పాస్ అనిపించింది గానీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా నీరసం తెప్పించింది. ఇందులో రైటింగ్ చాలా వీక్ గా, బేసిక్ గా ఉండింది. క్యారెక్టర్స్ అన్ని షాలోగానే ఉంటాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ థ్రిల్ చేయవు. ఎమోషనల్ మూమెంట్స్ వర్క్ అవ్వవు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగిపోద్ది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ రొటీన్ గానే ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ స్టోరీ, వాళ్ళ పెళ్లి అన్ని ఓ సాంగ్ లో మాంటాజ్ లాగా అనిచేస్తారు. బట్ డీసెంట్ అనిపిస్తుంది. ఇక తన ఫ్యామిలీకి ఓ ప్రాబ్లం రావటం, దాని నుంచి బయటపడటానికి మనోడు గోల్డ్ స్మగ్లింగ్ లోకి దిగటంతో సినిమా కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. అయితే హీరో తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి స్మగ్లింగ్ నే మార్గంగా ఎంచుకోవడానికి గల కారణాన్ని కన్విన్సింగ్ అయితే ప్రెజెంట్ చేయలేకపోయారు. వాళ్ళ తాత ఒకప్పుడు లెజెండరీ స్మగ్లర్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ని గడగడలాడిచ్చాడని, స్మగ్లింగ్ తన రక్తంలోనే ఉందని ఏందెందో చెబుతారు. పోనీ స్మగ్లింగ్ లోకి దిగాక ఆ వరల్డ్ ఎలా ఉంటది, బిజినెస్ ఎలా చేస్తారు, ఇందులో ఉండే రిస్క్లేంటి, ఎలా కొంటారు, ఎవరికి సప్లై చేస్తారు, ఇలాంటి అంశాలు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తారంటే అది ఉండదు. ఆ లవ్ స్టోరీ లాగే ఈ స్మగ్లింగ్ సీన్స్ ను కూడా మాంటాజ్ లో కానిచ్చేస్తారు. దుబాయ్ నుంచి చాక్లెట్లు తెచ్చినంత ఈజీగా మనోడు కిలోలు కిలోలు బంగారం స్మగుల్ చేసేస్తూ ఉంటాడు. ఇవి స్టార్టింగ్ లో ఓకే అనిపించినా తర్వాత తర్వాత హీరోకి పెద్ద సవాళ్లు ప్రాబ్లమ్స్ ఏమీ రాకపోవటం, వచ్చినా అవి సింపుల్ గా సాల్వ్ అయిపోతూ ఉండటంతో బోర్ కొట్టం మొదలైద్ది. కళ్ళు మూసి తెరిచేలోపు హీరో మోస్ట్ వాంటెడ్ పవర్ఫుల్ స్మగ్లర్ అయిపోతాడు. ఎలా అంటే ఇప్పుడే కదా ఈ అమాంటాజ్ చూపించాం అంటారంతే. ఇక హీరోకి అసలు సవాళ్లు, కాన్ఫ్లిక్ట్స్ సెకండ్ హాఫ్ లో ఎదురవుతాయని మళ్ళీ చిన్న మోంటాజ్ చేసి ఇంటర్వెల్ అంటారు. పోనీ సెకండ్ హాఫ్ ఏమన్నా బాగుపడిద్దా అంటే అది పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. కంప్లీట్ గా కన్వీనియంట్ రైటింగ్ తో చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. హీరో ఫ్యామిలీ డ్రామా గాని, హీరోకి విలన్స్ కి మధ్య నడిచే యుద్ధం గాని చాలా లేజీగా ఉంటూ నీరసం తెప్పిస్తాయి. హీరో క్రిమినల్ గా మారటం వాళ్ళ నాన్నని కలిచివేస్తుంది. వీళ్ళ మధ్య సంఘర్షణని హైలైట్ చేస్తూ మంచి డ్రామా బిల్డ్ చేసే అవకాశం ఉండింది. బట్ ఏమీ చేయరు. వీళ్ళ మధ్య మనల్ని ఎమోషనల్ గా ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన సీన్ ఒకటి ఉంటది. బట్ మనం ఏమీ ఫీల్ అవ్వము. జస్ట్ ఇంకో సీన్ అనుకుంటాం అంతే. ఇక ఆ విలన్స్ మహా వేస్ట్ గళ్ళు. ఒకరేమో ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇంకొకరేమో అధికార పార్టీ నాయకుడు. వీళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంటది, కానీ హీరోని ఏమీ పేకలేరు. వీళ్ళు పొరపాటున హీరోకి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా తను సింపుల్ గా సాల్వ్ చేసేసుకుంటూ ఉంటాడు. హీరో ఎక్కడో విదేశాల్లో ఉంటాడు. తన ఫ్యామిలీ మొత్తం ఇండియాలోనే ఉంటది. తన ఇబ్బంది పెట్టాలనుకుంటే తన ఫ్యామిలీలో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయటమో లేదా ఏసేయటమో చేయొచ్చు. కానీ క్లైమాక్స్ దాకా విలన్స్ కి ఆ విషయం గుర్తుకు రాదనమాట. లాస్ట్ లో సడన్ గా అర్రే తన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు కదా, అటాక్ చేద్దామని పోతారు. ఇలా లాజిక్ అందని ప్లాన్స్ తో వీళ్ళ మధ్య పోరు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. కన్వీనియంట్ రైటింగ్ వల్ల వారు వన్ సైడ్ అని మనకి ముందే అర్థమైపోద్ది. ఇక క్లైమాక్స్ కూడా పరమ రొటీన్ గానే ఉంటది. పెద్దగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇక లాస్ట్ లో బలవంతంగా ఇద్దరు స్టార్ హీరోల క్యామియోస్ తో సీక్వెల్ కి లీడ్ ఇస్తారు. అది చూశాక దండవరా నాయనా అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చా. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే 'పృథ్వీరాజ్ సుకుమారన్' తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించినా, వీక్ రైటింగ్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఇక 'మాళవిక శర్మ' నేను సినిమాలో ఉన్నాననిపించుకుంది. 4, 5 డైలాగులు కూడా లేవు తనకి. హీరోయిన్ అంటం కంటే బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటం నయమేమో. స్మగ్లర్ భార్యగా తనకి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి, కానీ సినిమాలో ఎందుకుందో తెలీదన్నట్టే ఉంటది. ఇక 'హారిస్' గారు 'నీల్ నితిన్ ముఖేష్' టెరబుల్ విలన్ గా పూర్తిగా నిరాశపరిచాడు. స్లో మోషన్ లో ఎంట్రీ ఇవ్వటం, ఏదో బట్టి పట్టినట్టు 4 డైలాగులు చెప్పడం తప్ప
తనకి బేసిక్ పర్సనాలిటీ కూడా ఉండదు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా ఆ షాలో క్యారెక్టర్స్ కి తగ్గట్టు ఏదో మామ అనిపించారు. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడ్యూసర్ ఖర్చుకు వెనకాడలేదు. ప్రొడక్షన్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ప్రొడ్యూసరే అందించారు. రైటింగ్ మనకెందుకులేండి. ప్రొడక్షన్ ఒకటి చూసుకోండి చాలు. ఇక సినిమాటోగ్రఫీ అక్కడక్కడ తేడాగా అనిపించినా ఓవరాల్ గా పర్లేదు. జేక్స్ బిజో అందించిన పాటలు ఓకే అనేలా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలా వరకు ఎలివేట్ చేసేలా ఉండింది. బట్ పూర్తిగా గాదు. సెకండ్ హాఫ్‌లో చాలా వరకు ఆయన ఏం చేయలేకపోయారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. వాటిని డిజైన్ చేసుకున్న విధానం, ఎడిట్ చేసిన విధానం చాలా స్టైలిష్‌గా అనిపించాయి. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. ట్రిమ్ చేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఇక డైరెక్టర్ వైశాఖ్ విషయానికొస్తే పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. ప్రొడ్యూసర్ గారు ఆయన రాసింది రాసినట్టు దగ్గరుండి ఇన్‌చార్జ్ తీయించినట్టున్నారు. ఆ టెరబుల్ రేటింగ్‌తో పాపం ఆయన ఏం చేయలేకపోయారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే స్కిప్ చేయటమే మంచిది. అది విషయం.